కరోనా మహమ్మారి నుంచి కోలుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి పెరిగింది. ట్రంప్ రాకతో రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ బైడెన్పై తీవ్ర ఆరోపణలు గుప్పించగా ట్రంప్ విలువల్లేని రాజకీయాలకు పాల్పడుతున్నారని బైడెన్ విమర్శించారు. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలకు మరో 22 రోజులే మిగిలి ఉండడంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కరోనా చికిత్స అనంతరం ఫ్లోరిడాలో తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పై విరుచుకుపడ్డారు. సామ్యవాద, మార్క్సిస్ట్, లెఫ్ట్ భావజాల అతివాదులకు పార్టీని అప్పజెబుతానని అంగీకరించి బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారంటూ ట్రంప్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బైడెన్ అధికారంలోకి వస్తే రాడికల్ లెఫ్ట్ గ్రూపులే అమెరికాను ఏలుతాయని, అప్పుడు అమెరికాను తిరిగి గాడిన పెట్టడం అసాధ్యమని హెచ్చరించారు. తాను రాజకీయ నాయకుడినే కాదని, తనకు ఆ పదం వింటేనే మొహమాటంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఏమాత్రం వయసు మళ్లిన వ్యక్తిని కాదన్న అగ్రరాజ్య అధినేత తాను ఇంకా శక్తిమంతంగా తయారవుతానని వెల్లడించారు. ప్రస్తుతం జరిగే అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనవన్న ట్రంప్ అధ్యక్ష పోటీలో జో బైడెన్ తనకంటే చాలా వెనుకబడి ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నారని శ్వేత సౌధం వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే వెల్లడించారు. ట్రంప్ నకు నిర్వహించిన వరుస యాంటీజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. ట్రంప్ కరోనా నుంచి బయటపడ్డారని, ఆయన నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని కాన్లే వెల్లడించారు. ఈ ప్రకటనతో ట్రంప్ బహిరంగ సమావేశాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. తన మద్దతుదారులతో శ్వేత సౌధంలో సమావేశం నిర్వహించిన ట్రంప్ అనంతరం నేరుగా ఫ్లోరిడాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ట్రంప్ తో సహా సభకొచ్చిన వారిలో చాలా మంది మాస్కులు ధరించకపోవడం గమనార్హం. మరోవైపు ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ విలువల్లేని రాజకీయాలకు పాల్పడుతున్నారని, అమెరికా ప్రజల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరిగి దేశ రాజకీయ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సిన అవసరముందని బైడెన్ అభిప్రాయపడ్డారు. భయంపై ఆశను, కాల్పనికతపై శాస్త్రీయతను, విభజనపై ఐక్యతను, అసత్యంపై సత్యాన్ని గెలిపించాల్సిన బాధ్యత అమెరికా ఓటర్లపై ఉందన్నారు. కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బైడెన్ స్వయంగా అధ్యక్షుడే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంకా ఆయనే ఆ పదవిలో కొనసాగితే పాలనా యంత్రాంగం మొత్తం నిర్లక్ష్యంగా తయారవుతుందని ఆరోపించారు.